కొంచెంలో ఆపద తప్పిందిరా. మీరు చేసిన తప్పుకి నేను కూడిపాలనుకుంటున్నా. గ్రామం చుట్టూ చాలా శక్తులు ఉన్నాయి బాలుడా. నేను గ్రామం చుట్టూ తిరుగుతున్నాను. ఆదిలక్ష్మి నీకు 10,000 శరణం. ఇంత వారికి మరొక 10,000 శరణం. ఇంత వారి 10,000 శరణం. అందరికీ రాకా శరణం. ఇంత వెనక చేసి గోరంతగా ఉప్పు తెచ్చుకునే వారు బాలుడా మీరు. ఆనందంగా సంతోషంగా ఇంత పెద్ద పడగ చేసి కొంచెంలో మీకు ఆపద తప్పిందిరా బాలుడా. ఆనందమే నాకు సంతోషమే. పెద్దలను అడిగి నలుగురిని అడిగి తెలుసుకొని చెయ్యాలి. కానీ ఎవరో చెప్పిన మాట పట్టుకొని నలుగురిని తెలుసుకొని చేయించా. అమ్మా మీ ఆజ్ఞ ప్రకారంగానే భోజనాలు ప్రతిష్ఠించాలని అనుకున్నాము. మీ ఆజ్ఞ ప్రకారంగా చేశాము. ఒక వేద పండితులను మరియు మీ అందరి యొక్క సహకారంతో, మీరు చెప్పిన వృత్తి పనుల సహకారంతో వారు చెప్పిన విధంగా చల్లగా చూడాలని కోరుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన తల్లి. ఏమున్నా కూడా మీరు మేము మీ పిల్లలము, మీరే వాళ్ళని రక్షించాలి. అందరూ చేసింది నాకు ఆనందమే సంతోషమే. కానీ అది అంతవరకు ఇది కూడా పని బాటలు ఉంటేనే కదా బిడ్డ. నేను ముంగలకు వచ్చి మీకు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మా ఎంబడి ఉన్న పని బాటలతోనే కదా. మీరు చేసింది మంచిదే, ఆనందంగా శాస్త్ర ప్రకారంగా చేసేయాలి. కానీ ఇది కూడా ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకోవాలి వాళ్ళ. సరే అమ్మా, మేము వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని కూడా చేస్తాము. మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా అన్ని చేస్తాం తల్లి. వాళ్ళని ఏదైనా తప్పు ఉంటే క్షమించేసి మీ పిల్లలుగా భావించి అందరినీ కూడా చల్లగా చూడతాయి. అంత ఆనందంగా సంతోషంగా ఉండాలంటే నేను గ్రామం చుట్టూ తిరుగుతున్నాను. గ్రామంలో ఎవరికి ఏమి జరగాలో అది నేను చూసుకుంటూ వస్తున్నాను. ఎవరు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ముక్కు రాసి నాకు సాకు పెట్టి పప్పు బెల్లము ఇచ్చుకోండి. బాగా ఇచ్చుకుంటే నాకు ఇప్పుడు కూడా 5 వారాలు సాకలు పెట్టాలి. నేను నిండాగా ఉన్నా, ఆనందంగా నాకు పూజలు అందినాయి. కానీ మీరు చేసిన తప్పుకి అది నేను కూడిపాలనుకుంటున్నా. కాబట్టి నాకు 5 వారాలు నాకు నిండాగా సాకలు పెట్టి బోనం అందించాలి. 5వ వారం రోజు కూడా తప్పకుండా చేస్తాం తల్లి. మీ ఆజ్ఞ ప్రకారంగా మీరు చెప్పిన నైవేద్యం పెట్టాలి రా బాలుడా. మారు నైవేద్యం పెడితే నేను ఎంత శాంతిస్తా. మీరు చేసిన పూజలు నాకు ఆనందమే చేశారు. అది శాంతమే. కానీ గ్రామం చుట్టూ చాలా శక్తులు ఉన్నాయి బాలుడా. అందుకే కుంభము పోయమని చెప్పాను నేను కలలో చెప్పి. అది చేసినందుకు నాకు సంతోషమే, ఆనందమే. మీరు చెప్పిన విధంగా కుంభాభిషేకం కూడా చేసినామమ్మా. కుంభం కూడా పోసినాము. మీరు చెప్పినట్టుగా 5 వారాలు సాగపెట్టి బోనం కూడా చేస్తాం తల్లి. నిన్ను సంతోషపరుస్తాం. ఆనందం రా బాలుడా, సంతోషమే. ఎవరికి ఆపద వచ్చినా కానీ నన్ను కలుసుకొని నేనున్నానని మీరు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి మీరు ముక్కు నాయకు రాసి నన్ను కలుసుకొని నా బండారు ఇంత తీసుకొని దగ్గర పెట్టుకొని ఇంత ఆరోగ్యానికి నోట్ల వేసుకొని ఔషధంగా తీసుకుంటే
ఎవరికి ఎలాంటి రోగాలు లేకుండా చూస్తాను. నా మొక్కులు ఎవరెవరు మొక్కుకున్నారో అవి చెల్లిస్తే ఈసారి ఈ పండుగ దినాన అందరినీ నేను ఆడుకుంటాను. అమ్మాయి బొడ్రాయి అనగానే ఊరి ఆడపిల్లలు చల్లగా ఉండాలని ఎప్పుడో ఈ ఊరికి మీరు ఇంతమంది చూస్తారు, ఇంకా చల్లగా ఉండాలి ఆడపిల్లలు. ఏమంటావు తల్లి, అది ముఖ్యంగా చెప్పుమా. ఆనందమే సంతోషం రావాలా, ఆడపిల్లలు మంచిగా ఉండాలి. నేను అనుకున్నది సాధించుకొని చేసుకున్నాను. నా ఆడపిల్లను, నా ఇంటికి వచ్చే కోడులను, పిల్లాది కొంగవాడలందరినీ చక్కగా చూసుకుంటూ వచ్చారా బాలుడ. ఏమి ఆనందంగానే ఉన్నా, నేను సంతోషంగానే ఉన్నా. ఎవరికి ఏమి కావాలో అది నీకే కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ చేసుకున్న పాపాల వల్ల వాళ్ళకు వచ్చే బాధలు నా మీద రుద్దొద్దు. ఆ బాధ ఉన్నదంటే నా దగ్గరికి వచ్చి తలుచుకుంటే నేను వాళ్ళ ఎంబడి నలసి వాళ్ళ బాధలన్నీ తీరుస్తారా బాలుడా. ధన్యవాదాలు తల్లి. మీరు చెప్పిన ఒక ఆజ్ఞని పాటిస్తూ మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం తల్లి. మీ పిల్లలుగా మనకు అన్నిటిని కూడా ఆదుకొని మనకి ఇప్పుడు ఎన్నో తప్పులు జరిగాయి, కానీ నేను తల్లిని కాబట్టి నేను కాపాడుకుంటా. నా కడుపులో పెట్టుకొని నా పిల్లలు చేసిన తప్పుకో నేనే సరిదిద్దుతారా బాలుడా. ఏమి చింతపడొద్దు. ఎవరికి నేను నేనెత్తి చూపడం లేదు. ఎవరు చేసింది నాకు సంతోషమే, ఆనందమే. కానీ కొండంత దాన్ని ఘోరంగా చేసుకొని మనిషి ఘోరకంగా మాట్లాడేదాన్ని మనసును నొప్పించుకోవద్దు. ఎవరు బాధపడద్దు. నాకు ఆనందమే, సంతోషమే. చెప్పలేదు అని అనకండి. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. చాలా చాలా సంతోషము. ఏదైతే ఉప్పుగూడ వాసులకు